తిరుమల లడ్డూలో కలిసి జరగడం, ఏకంగా జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలపడం జరిగింది. అసలు కలియుగ దైవం మీద ఈ ఆటలు ఏంటి అసలు? అంటే ఒకటి వెంకట్, ఇప్పుడు మీ క్వశ్చన్ ఏదైతే కలపడం జరిగింది అని కానీ కలిపారని ఇప్పటి వరకు ఏ ఎవిడెన్స్ లేదు. అవును, ఒక ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం చేసింది. సో దానికే మనం అనుకున్నా కూడా తిరుమల లడ్డు పవిత్రంగా ఉండాల్సిందే, దాంట్లో నో డౌట్. ఇంకా ఎవరికి శశబిషలు కూడా లేవు. కానీ ప్రతిరోజు నకిలీ అల్లము, నకిలీ బెల్లము, నకిలీ వంటలు ప్రతిరోజు తింటారు పేద పిల్లలు. తిరుమల లడ్డు అంటే ఒకసారి పోయినప్పుడు ఎప్పుడో ప్రసాదం కొనుక్కొని తింటాం, కానీ ప్రతిరోజు తింటున్నటువంటి పేదల గురించి ఎప్పుడైనా ఇంత పెద్ద చర్చ జరిగిందా? ఎందుకు జరగలే? ఇప్పుడు ఇది నేనేమంటున్నా, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు కల్తీ పట్టుకుంటూనే ఉన్నాం కదా, ఇదంతా రోజుల తరబడి పేదోళ్ళు తింటూనే ఉన్నారు కదా. దీని మీద వార్తల్లో హెడ్లైన్ ఎందుకు కాలేదు? సుప్రీంకోర్టు ఎందుకు రియాక్ట్ కాలేదు? ఈ రాజకీయ నాయకులంతా ఎందుకు రియాక్ట్ కాలేదు దీని మీద? ఓన్లీ లడ్డు చుట్టే ఎందుకు రాజకీయం చేయాలనుకున్నారు? లడ్డు పవిత్రంగా ఉండాల్సిందే, లడ్డు పవిత్రంగా ఉండాలి, అది విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈ పేదవాళ్లకు కల్తీ లేని ఆహారం అందాలని చెప్పి దీవెనియాలి. వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ చేస్తే ఎవరైతే చేసినట్టు వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. మనం ఇప్పుడు ఏదన్నా మన కులం వల్లే కానీ ఎవరైనా చనిపోతే 10 రోజులు 11 రోజులు మనకి సూత్కం అనేది ఉంటుంది, వెళ్ళకూడదు ఎక్కడికి టెంపుల్స్. అలాంటిది మరి అక్కడ ధర్మారెడ్డి అనే అతను కొడుకు చనిపోతేనే అది కార్యక్రమం అయిపో ముందే వెళ్ళాడు, అలా వెళ్ళొచ్చా? సూత్రాన్ని నువ్వు పాటిస్తావు కాబట్టి నీకు బాధ. భారత రాజ్యాంగంలో ఇదైతే లేదు, నువ్వు చెప్పినటువంటి అంశం లేదు. సూత్రాన్ని పాటించాలి, మీకు సృష్టి ఉంటుంది ఓ 10 రోజుల పాటు అని, మీరు బయట ఉండాలనేది అయితే ఏడలేదు. అదే ఏమి ఉండదు. నువ్వు ఆచరిస్తే నీకు ఉంటుంది, ఆచరించకపోతే ఏముండదు. సపోజ్ ఇదే హిందువుల్లో, ఇదే మనం అందరం హిందువులమే కదా. ఇప్పుడు హిందువుల్లో ఉండేటువంటి బ్రాహ్మణులు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే తెల్లారితోటి కథ మళ్ళీ పోయి గుండె పని చేసుకుంటారు. అంటే ఒకరికి ఇంకోటి అనేది ఉండదు. నువ్వు పాటించే దాన్ని బట్టి, నువ్వు నడిచేటువంటి నడవడికని బట్టి ఇవన్నీ ఉంటాయి. జగన్ డెకరేషన్ ఇవ్వమంటే ఇవ్వట్లేడు. ఆ రోజు మొన్న కొండకి వెళ్ళిన రోజు డెకరేషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా దాన్ని రాజకీయం చేశాడు. ఏదైతే డెకరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాలి ఎవరైనా వచ్చినప్పుడు, ఇవ్వమంటే ఇవ్వలేదు, దాన్ని రాజకీయం చేశారు. అసలు ఎందుకంత భయం? ఎంటైర్ వెంకటేశ్వర స్వామినే పాలిటిక్స్ లోకి దించారు ఇప్పుడు నాయకులంతా. ఎంటైర్ వెంకటి తిరుమల 7 కొండల్ని రాజకీయాల్లోకి దించారు. రాజకీయ కోసం ఎంకనని ఆడుకుంటారంటారా? 100% వాడుకుంటున్నారు, అందరూ వాడుకుంటున్నారు. ఆ పవిత్రమైనటువంటి భగవంతుణ్ణి అక్కడ ఆయన తిరుమల కొండకు పోతే ఒక ప్రశాంతత ఉంటుంది, ఆ ప్రశాంతత లేనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిరు ఇప్పుడు అక్కడ. స్వామివారే భయపడి జాలనైనా నాకు కొండలని వెళ్ళిపోయేటట్టు చేసిరు, ఆ పరిస్థితి క్రియేట్ చేసిరు. వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం పొరపాటు, అది తప్పు, చేయకూడదు ఎవరు. ఇంకోటన్నా, తీన్మార్ మల్లన్న పార్టీ మారే ఆలోచన ఉంటే ఏ పార్టీలోకి వెళ్తాడు? నేనెందుకు మారుతా భయ్? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని బీసీల చేతుల్లో పెడతా ఉంటే మేమెందుకు మారుతాం? ఎందుకో ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళని కొంచెం గట్టిగానే ఘాటుగానే స్పందిస్తారు. కాంగ్రెస్ వాళ్ళని కాదు, కాంగ్రెస్ పార్టీ మాకు ఇప్పుడు కన్నతల్లి లాంటిది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్టీ ఇంట్రెస్ట్ను కాపాడతాం, 100% పార్టీని ప్రొటెక్ట్ చేస్తాం. కానీ ఈ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ పార్టీని ముంచాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడు. తీన్మార్ మల్లన్న ఆశయం ఏంటి? ముఖ్యమంత్రినా, మినిస్టరా, ఎమ్మెల్యేనా? నేను ఆల్రెడీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తిని. నేను చాలా కాలం క్రితం నుంచి చెప్తున్నా, తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి వద్ద ఏముందని. నా లక్ష్యం మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు రాజ్యాధికారం రావాలి. దక్కలి, మంగలి, బాలసంతు, నాయి బ్రాహ్మణ ఈ బిడ్డలంతా అసెంబ్లీలో కూర్చోవాలి. ముదిరాజు, పద్మశాలి, గౌడు, పెరిక, ఇట్లా మున్నూరు కాపు, యాదవ, కుర్మ వీళ్ళందరితోని అసెంబ్లీ మెజారిటీ అసలైనటువంటి బిడ్డలు వాళ్ళు, ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువ కుర్చీలు దక్కాలి. తద్వారా వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలను వాళ్ళు బాగు చేసుకుంటారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఇటువంటి అన్ని కూడా నా ఆలోచనలు. ఇవన్నీ రైట్ టు రీకాల్ తీసుకురావాలి, జవాబుదారీతనం పెరగాలి, ఇవన్నీ నాకున్నటువంటి ఆలోచనలు. ఇంకోటేనా, అసలు తీన్మార్ మల్లన్నకి ఒకవైపు మార్నింగ్ న్యూస్, ఒకవైపు ఎమ్మెల్సీ బాధ్యత, చాలా మంది బాధితులు వచ్చారు. ఇప్పుడు మేము కూడా చూసాం, చాలా మంది బాధితులు వచ్చారు. విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవన్నిటిని అసలు ఒక పక్క ఫ్యామిలీ, ఇవన్నిటిని తీన్మార్ మల్లన్న ఎలా అసలు ఎదుర్కొంటుండు?
ఒకటి ఏంటంటే కొంతమందికి ఇవన్నీ సాలే కదన్నా. ఇప్పుడు ప్రతిరోజు నాకేముంటదంటే ఎవడన్నా నన్ను విమర్శ చేసేటోడు కూడా బలహీనుడు చేసినా కూడా నేను కొన్నిసార్లు అమ్మ ఈ పాపం కదరా అనిపిస్తుంది. నా ఆటనే అది, నేను ప్రతిరోజు ఆడే ఆటనే అది. ఎస్, నేను పొలిటికల్ ఆటనే ఆడతా. నేను ఆడేటువంటి ఆటలు ఇవన్నీ భాగమే, అంతర్భాగమే. ఎస్, నన్ను గెలిపించినందుకు వచ్చిన ప్రజలకు నేను సేవ చేసుకోవాలి. నన్ను గెలిపించిన ప్రజల కోసం మాట్లాడాలి. అదొక పాటు చేస్తూనే రెండో వైపు లక్ష్యం దిశగా మళ్ళీ సమాజం వైపు పోతూ ఉండాలి. మూడో దిశగా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఓ వైపు కనిపెడుతుండాలి. ఇంకో దిశగా మా పార్టీ అవకాశం ఇచ్చిన పార్టీ ఇంట్రెస్ట్ను కాపాడాలి. మా ముఖ్యమంత్రి గారిని ఇగో ఈయన మన ప్రతినిధి అని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన్ని ఇక్కడ పంపిన ముఖ్యమంత్రి గారు ఆ పీఠంలో కూర్చున్నంతసేపు ఆయనను కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇవన్నీ మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. సేమ్ కుటుంబం కూడా ఉంటుంది. ఇంకోటన్నా, మీ మీద చాలా ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మీకు మంచి అనే వాళ్ళు ఉన్నారు, చెడు అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు మీరు ఎన్ని కోట్లు సంపాదించారన్న? దందాలు చేస్తారంట బాగా. ఎస్, తీన్మార్ మల్లన్న ఎన్ని కోట్లు సంపాదించిండు, ఏడబెట్టిండు, ఏం కథ ఆధారం తీసుకుంటారా అప్పుడే నీకు రాసిచ్చేస్తాను. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వస్తుంది, తీన్మార్ మల్లన్న దందాలు చాలా చేస్తాడండి. విషయం ఏంటంటే ఒక్కడు ఆధారం చూపించలేడు. నేను ఛాలెంజ్ చేసిన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ఛాలెంజ్ చేసిన, ఈ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడేటోడు ఎవడైనా సరే తీన్మార్ మల్లన్న అక్రమంగా సంపాదించింది ఈ తప్పు చేసిండని ఒక ఎవిడెన్స్ తీసుకొని రర్రీ, నా నామినేషన్ వాపస్ తీసుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసి 17 రోజుల పాటు ఛాలెంజ్ మీద ఉన్నా. ఒక్కడు రాలే. అంటే మనం చేస్తున్నటువంటి క్రమంలో ఏం చేస్తారంటే ఇటు అన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇంకా ఇవే నువ్వు ఇంకేం చూసినావు, ఇవే ఇంకా చాలా వస్తాయి నా మీద. నేను పోయేటువంటి క్రమంలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి కొత్తలోనే చెప్పిన, ఏదో తీన్మార్ మల్లన్న రోడ్డు మీద అంగి కూడా చింపుతారా, ఆ రోజు కూడా నాకు గుర్తుండే వస్తా ఉన్న దీనికని చెప్పిన. ఇవాళ తీన్మార్ మల్లన్న మీద ఆరోపణ చేస్తున్న దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? నోటి మాట వట్టి కట్టేసి పెడతాడు. దమ్ముంటే నిజంగా మీరు దమ్ముండి మొనగాళ్ళు అయితే రారి చూద్దాం. ఒక్కడు రాడు. ఓడోడు సవాళ్ళు ఎత్తుంటాడు. నేను ఆడికి పోతే ఉత్సపడుతుంది. మళ్ళీ వాళ్ళకు ఏదిరా అంటే ఉత్సపడతారు. అంటే వాళ్ళకి సమాధానం చెప్పడానికి కాదు నా అంటే, వాళ్ళకి ఛానల్ నడవాలి. తీన్మార్ మల్లన్న ఫోటో తమ్నైల్ మీద ఉంటే నడుస్తుంది అనుకుంటే వాడు బట్టే మనం ఏం చేస్తుంది తప్ప బతకని. మీరు ఇంకోటి అన్నారన్న, నేను రాజీనామా చేయను అన్నారు ఒక సిచ్యువేషన్ లో. ఎందుకు మీరు రాజీనామా చేస్తే మళ్ళీ గెలవరని భయమా? విషయం ఏంటంటే నేను రాజీనామా చేస్తే డబుల్ మెజార్టీతో గెలుస్తాను. నాకు తెలుసు అది ఎట్లా గెలవాలో తెలుసు, ఎట్లా గెలుస్తానో కూడా తెలుసు. అవును. కానీ మళ్ళీ ఉప ఎన్నికలు పుట్టించడం కంటే ఇప్పుడున్నటువంటి 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసం నేను ఉండాలి. ఓకే, మీరు చూసిరో లేదో మండల్లో నేను మాట్లాడిన మొట్టమొదటిసారి సభకు పోయి బీసీల బడ్జెట్ మీద మాట్లాడినా. నేను బీసీల పిల్లలు చదువుతున్నటువంటి సర్కారు స్కూళ్ళ మీద మాట్లాడినా. నేను రాజీనామా చేస్తే ఎవడు మాట్లాడాలి మరి అవన్నీ? తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి పెద్ద లెక్కేం కాదు, గుర్తుపెట్టుకో. తీన్మార్ మల్లన్నకు ప్రజలు ఇచ్చిన తీన్మార్ మల్లన్న అనే పేరు చూడు, అది చాలా పెద్దది. కాబట్టి ప్రజల ఇంట్రెస్ట్ కాపాడడానికి ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా అప్పుడు తీసుకుంటాం. రాజగోపాల్ రెడ్డి మేము ఒక మీటింగ్ లో మాట్లాడుతూ నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు ఉంది, నా నాలుగు మచ్చలు ఉన్నాయి అన్నాడు. మీరేమో 2028లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటారు. ఈ రెండిట్లో ఏది సాధ్యమైంది? ఆయన మచ్చల సంగతి ఆయన చూసుకోవాలి, ఆయన సీఎం సంగతి ఆయన చూసుకోవాలి. మేము రాహుల్ గాంధీ గారి ఆలోచనతో పోతా ఉన్నాం. మా ఫ్యూచర్ మాకు కనిపిస్తూ ఉంది. మేము ఏం చేయబోతా ఉన్నాం? ఖచ్చితంగా 100కు 200% తెలంగాణ రాష్ట్రానికి 2028లో బీసీ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఒకటేనా లాస్ట్ వచ్చి మొన్న ఏమ్ల వీరేశం గారికి పోలీసులు కొంచెం నెట్టేయడం జరిగింది, అవమానం పరిచారు. అక్కడ మీరు కూడా ఉన్నారు. ఏమ్ల వీరేశం ఎమ్మెల్యేని పోలీసు వాళ్ళకి తెలియదన్నా? వాళ్ళు గుర్తు వెనక ఏదో రాజకీయం ఉందని. ఏమ్ల వీరేశం గారికి కాదు కానీ ఎవరికి కూడా అవమానం జరగకూడదు. ఎవరికైనా అవమానంగా ఫీల్ అవుతారు. అతను తెలవకుండా నెట్టిండా తెలిసి నెట్టిండా అనేది నేనైతే అక్కడే ఉన్నా. అక్కడే ఉంటే సరే అన్నను అడ్డుకుంటే అన్న కొద్దిగా మనస్తాపానికి గురైపోయాడు. పోయిన తర్వాత నేను డీసీపీ గారికి ఏసీపీ గారికి చెప్పిన, ఎవరైతే అవమానించారో వాళ్ళే పోయి సారీ చెప్పి తీసుకురండి అని చెప్పినా వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడ సేమ్ టైం తెలిసినటువంటి అధికారులను పెట్టకపోవడం పోలీసుల తప్పు. రెండో విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యేని పదే అవమానించడం అనేది కూడా తప్పే. మరి అది ఎవరి ఇంట్రెస్ట్ కోసం చేసిరు ఏం కథ అనేది ఆయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిండు. దానికి ఏం సమాధానం వచ్చిందో నాకు తెలియదు. అక్కడైతే 100% పోలీసు వాళ్ళు తప్పు చేసిరు కానీ తెలియక చేసిరు అనేది నాకు అర్థం. ఒక మాట చెప్పానన్న రాపిడ్ ఫైర్
కేసీఆర్ గురించి ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదు, అంతా అయిపోయింది. ఉమ్, చెప్పడానికి ఏం లేదు, గత చరిత్ర అంతే. హరీష్ రావు గురించి? హరీష్ రావు చాలా పెద్ద యాక్టర్, ఉమ్, అంటే ఆస్కార్ లెవెల్లో ఉంటుంది ఆయన. ఉమ్, కేటీఆర్? కేటీ రామారావు కొద్దిగా నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఇక్కడ. రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారు కలలు కన్నడు, సాకారం చేసుకున్నాడు. చంద్రబాబు? చంద్రబాబు గారు తన కొడుకు లోకేష్ గారిని ఒక స్థానం మీద కూర్చోబెట్టి తన ఫ్యూచర్ నంతా తన సామ్రాజ్యం వైపు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉంది. కొడుకు ప్రేమికుడు ఒక మాటలో చెప్పాలండి. పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఉమ్, అతనికి పేదల పట్ల, అతని ప్రజల పట్ల ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ, ఏది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి అయిపోయిందన్న. ఉమ్. చాలా పథకాలు కూడా అక్కడ అమలు అవుతున్నాయి. ఉమ్. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? 100 రోజులు పూర్తయినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు. ఇప్పుడు దాని ఫలితాలు ఇంకా అందలేదు. ఫలితాలు వచ్చినప్పుడు చూద్దాం, ఇంకా కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. ఇప్పుడు కొత్త పెళ్ళి అయిన వాళ్ళకి ఎట్లుంటుంది అబ్బా, అది వేరే కదా.